హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ ప్రీతి చైతన్య. సో ఈరోజు వ్లాగ్ వచ్చి నేను నైట్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే చైతన్యకి సడన్గా కాల్ వచ్చిందనమాట. బయటికి డ్యూటీ చేయడానికి అయితే వెళ్ళాలి. ఒక 3-4 డేస్ అయితే లగేజ్ సర్దుకొని రమ్మని చెప్పారంట. సో ఈ 3 డేస్ తను లేకుండా నేను ఎలా చేస్తాను, బాబుని ఎలా చూస్తాను అని చెప్పి అయితే వ్లాగ్ చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. అందుకని చెప్పి నైట్ నుంచి అయితే వ్లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే తనైతే వెళ్ళడానికి అని చెప్పి షూ అంతా రెడీ చేసుకుంటున్నారు. బయట చలి బాగా ఉంది కదా, ఇంకా పెద్ద బ్లాంకెట్ అయితే పెట్టాలి. ఇంకా కింద పరుచుకోవడానికి ఏమైనా ఒక 2-3 పెయిర్స్ బట్టలు, ఇంకా ఏమైనా యూనిఫాము అదంతా పెట్టుకోవాలన్నమాట. సో విహాన్ అయితే ఇంకా పడుకోలేదు. టైం 10:30 అవుతుంది. నేను పక్కన ఉంటే కానీ పడుకోడనమాట. ఇంకా నేను లగేజ్ సర్దుతున్నాను కదా, సో అందుకనే తిని కూడా నాతో పాటు అలా చూస్తున్నాడు నేను ఏమేమి సర్దుతున్నాను అని చెప్పి. ఇంకా విహాన్ అయితే క్రాంకీగా ఫీల్ అవుతున్నాడు. నిద్ర వస్తుంది కదా, సర్దుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా ఏదైతే అదైందో ఇంకా మార్నింగే లేచి కొంచెం వేగంగా లేచి సర్దుకోవచ్చు అని చెప్పి అయితే విహాన్ అయితే ఇప్పుడు పడుకోబెట్టేస్తున్నాను. ఇంకా తనని పడుకోబెట్టేసి మేము కూడా పడుకుని పోయామన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ టైం వచ్చి 5:30 ఇలా అవుతుంది. ఫ్రెష్ అయిపోయాడు చైతన్య అయితే. లేచి ఇంకా లగేజ్ అయితే సర్దేస్తున్నాను అనమాట. అప్పుడు ఇంకా బయట చీకటిగానే ఉంది, చలి కూడా బాగా ఎక్కువగా ఉంది. పాపము ఎలా జర్నీ చేస్తారో ఏంటో. ఇంకా ఇంతే, వీళ్ళందరూ అలానే చేస్తారు, సడన్గా చెప్తారనమాట. అందరూ సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎవరంటే ఇంకా చైతన్య వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే చైతన్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అనమాట. రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. ఇక్కడే జాబ్ చేస్తారు మన ఆంధ్ర వాళ్ళు. కాకపోతే లీవ్కి వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్లేసెస్ చూపిస్తున్నారనమాట. సో వాళ్ళైతే ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఈరోజైతే బయటికి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఆల్రెడీ అమృత్సర్ వెళ్ళేసి వచ్చారనమాట. చండీగఢ్ అయితే చూడలేదు. ఇంకా చండీగఢ్లో రాక్ గార్డెన్ అనేసి ఉంటుంది, అదైతే చూడడానికి వెళ్ళామన్నమాట. అందరం కలిసి విహాన్తో కలిసి వెళ్ళాము. ఇదే రాక్ గార్డెన్. ఎంట్రన్స్లోకి వెళ్తే ఇలా కొండలతో అయితే పేర్ చేసి ఉన్నది. ఎప్పటి నుంచో అలా ఉంది. మేము లాస్ట్ టైము ఒకసారి వెళ్ళామన్నమాట. అప్పుడు కుండలేమో కొంచెం మంచి కలర్లో ఉండేవి, ఇప్పుడైతే కొంచెం బ్లాక్ అయిపోయాయి. మంచి ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏమీ రాసలేదు అవి ఏంటి అనేసి చెప్పి, లేకపోతే నేను చెప్పేదాన్ని మీకైతే. కాకపోతే అవేం రాసలేవు, వాటి పేర్లు నాకు కూడా తెలీదు. కాకపోతే మొత్తం అయితే గోడలు అంతా రాయితోనే ఉన్నదన్నమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కూడా ఉంది. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా తినేనమాట. రెడ్ హూడీ వేసుకుంది కదా తను, వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా ఇక్కడ తిరగడానికి అని చెప్పి. సో వాళ్ళతో కలిపి మేమైతే వచ్చామన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడేమో ఇక్కడైతే వాటర్ ఉండేది, ఇప్పుడైతే వాటర్ లేదనమాట. ఉంటే చాలా బాగుండేది. ఇది ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ అనమాట. జస్ట్ మేము వచ్చే ముందే అక్కడ వాటర్ అనేది ఆపేశారు, లేకపోతే బాగుండేది. వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ రాక్ గార్డెన్ అనేది చాలా పెద్దది, ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. కాకపోతే మేము ముందుసారి వచ్చినప్పుడైతే సగం వరకే చూసాము, మిగతా సగం ఉందని మాకు తెలీదు. ఈసారి అయితే మొత్తం చూసామన్నమాట. కొన్ని ప్లేసెస్లో అయితే నో ఎంట్రీ అని పెట్టేశారు. మనం అటు సైడ్ అయితే వెళ్ళకూడదు అసలు. రాజుల కాలం నాటిదన్నమాట ఇవన్నీ. మనకి ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అక్కడ రాసి ఉంటుంది, దిస్ వే అనేసి. లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము ఎటు నుంచి ఎటు వెళ్ళాలా అని చెప్పి అయితే. మేము అలాగే అయ్యాము ముందుసారి వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం ఒక ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేది అయితే మాకు తెలియలేదు. చూసుకొని వెళ్ళామన్నమాట. గృహల్లా ఉంటుంది, మొత్తం ఫుల్ గోడలతోని ఎత్తు గోడలు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే మొత్తం అవి గోడలు కాదు, మొత్తం రాళ్ళతోనే ఉన్నది. ఇక్కడ రెడ్ కలర్ యారోస్ కనిపిస్తున్నాయి కదా, అవి చూసుకొని మనం అలా వెళ్ళిపోవడమేనమాట. ఆ సైడ్ అయితే వాటర్ అలాగా ఫ్లో అవుతూ ఉన్నదన్నమాట. వాటర్ అయితే కొంచెం మురిగ్గానే ఉన్నది, అంత బాగలేదు.
సో చూడండి, చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా అలా ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది చిన్నదే, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారనమాట చూడడానికి. కానీ వెళ్తుంటే ఎక్కువ సౌత్ వాళ్ళు కనిపిస్తారు, స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తుంటారనమాట ఇవి చూడడానికి. ఎప్పుడు వెళ్ళినా ఖాళీ ఉండదు, వర్కింగ్ డేస్లో కూడా వస్తూనే ఉంటారనమాట ఇది చూడడానికి. అయితే ఇక్కడైతే తక్కువ వాటరే ఉంది, ముందుకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, మీకు కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఈ గృహల నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ రాక్ గార్డెన్లో అదే పెద్ద వాటర్ ఫాల్స్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉన్నది కదా, అక్కడేమో డ్రాయింగ్ వేస్తున్నారు, అంటే రియల్గా వేస్తారు కదా, అక్కడ కూర్చుంటే అలా వేస్తున్నారు అనమాట. ఇంకా ఫొటోస్ ఇచ్చినా సరే వేసేస్తారు, ఒక 1 అవర్లో ఇలా వేస్తారంట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, మేము కూడా తీసుకున్నాము. ఇంకా ఇలా వెళ్తే ఇదిగోండి, మీకు చెప్పాను కదా ఇదే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అక్కడ అందరూ నించొని ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు అనమాట. కొంతమంది అయితే తడిసిపోయి కూడా తీసుకుంటున్నారు. అక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ కాలువలోకి అయితే వెళ్తుంది. ఆ వాటరే మొత్తం చుట్టూరు పక్కన గట్ట ఫ్లో అవుతుంది అనమాట. సో వాటర్ అయితే అసలు బాగాలేదు, మీకు ముందే చెప్పాను కదా, అలానే ఉన్నాయి. ఇంకా అక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసాము. మేము అక్కడి నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే చూసామన్నమాట. దానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అయితే కాసేపు అయితే చూసాము. చూసి ఇలా వెళ్తున్నాం అన్నమాట. ముందుసారి వచ్చినప్పుడు అయితే ఇదేం చూడలేదు మేము, ఇప్పుడైతే మొత్తం అంతా చూసాను. అక్కడేమో పైన చిన్న చిన్న ఇల్లులా అయితే ఉన్నాయి, అవి పెద్దవేమి కాదు, చిన్నవే, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ పక్కన మెట్లు ఉన్నాయి, ఆ పక్కన కూడా అవి రాళ్ళతోనే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆ మెట్ల పక్కనే వాటర్ కూడా ఫ్లో అవుతుంది. ఇంకా అలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో అయితే మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఒక ప్లేస్ ఉన్నది. అక్కడ కూర్చొని కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము, విహాన్తో కలిపి తీసుకున్నాం అనమాట. ఇంకా చైతన్య అయితే మిస్ అయ్యాడు. ఎందుకు అంటే మేము లాస్ట్ టైం మా ఇద్దరమే వెళ్ళాము, కాకపోతే ఇవేమీ చూడలేదు. ఎందుకు చూడలేదో మరి తెలీదు, నాకు గుర్తులేదు. మేబీ మేము వేరే రూట్లో వెళ్ళిపోయామేమో, అందుకని చెప్పి చూడలేదు. ఇక్కడైతే చాలా బాగుంది కదా, అదిగోండి అక్కడ కనిపించింది కదా మీకు బ్రిడ్జ్. మేము అటు సైడే వెళ్ళాలనుకున్నాము, కాకపోతే ఎలా వెళ్ళాలో మాకు తెలియలేదు అనమాట. సో వెతుక్కొని వెళ్ళాము. ఆ చిన్న బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా, దాని వెనకాలే ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ ఉన్నదన్నమాట. సో అక్కడి నుంచి చూసి ఈ బ్రిడ్జ్కి ఎలా రావాలి అని చెప్పి చూస్తే ఇంకా చుట్టూరు తిరిగి రావాల్సి ఉంది, అందుకని చెప్పి అలా వచ్చామన్నమాట. సో అక్కడ నుంచి వచ్చినందుకు చాలా వర్త్, బాగుంది. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇలా గుహల్లాగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి, ఒక 2-3 ఉన్నాయి. అవి దాటుకొని వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఒకటి చూపిస్తాను చూడండి. అది నాకు చూడగానే నాకు ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చూసినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఇందాక మీకు చెప్పాను కదా, అది ఇదేనమాట. చూడగానే నాకైతే బాగా నచ్చింది, అచ్చం నాకు హాలీవుడ్ మూవీస్లో చూసినట్టే అనిపించింది అనమాట. మీకు కూడా అలానే అనిపించిందా? ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మీకు కూడా అలా అనిపిస్తే. ఇంకా ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉన్నదన్నమాట. ఇటు రాకపోతే మేము అది మిస్ అయిపోయే వాళ్ళము, అదైతే చాలా చాలా బాగుంది.
ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే బెస్ట్ పార్ట్ రాక్ గార్డెన్లో. మొత్తం అది మార్బుల్స్ అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ మొత్తం వాటితోనే ఉన్నదన్నమాట. ఇంకా అక్కడ సిట్టింగ్కి ఫొటోస్కి మొత్తం అక్కడ చాలా బాగుంది. అక్కడైతే అందరూ నించొని ఫొటోస్ గట్రా తీసుకుంటున్నారు. కాసేపు అయితే కూర్చొని వెళ్తున్నారనమాట. ఈ ప్లేస్లో అయితే చాలా చాలా బాగుంది. మేము కూడా కాసేపు కూర్చొని అదే టైంలో చైతన్య కూడా వీడియో కాల్ చేశాడు, మాట్లాడాము. ఇంకా అక్కడ నాకు తెలిసి ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ డీజే నైట్స్ ఇలా అంటారు కదా, అవి అవుతాయి అనుకుంటా. స్పీకర్స్ ఇంకా ఎల్ఈడి టీవీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే డే టైంలో వెళ్ళాం కదా, మాకైతే ఏం తెలీదు అక్కడ ఏమవుతాయి అనేసి చెప్పి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అక్కడ ఏమీ రాసి కూడా లేదు. ఇక్కడైతే విహాన్ని ఎత్తుకుంటాను అని చెప్పి అయితే ఒక అతను తీసుకున్నాడు. తీసుకొని ఒక 5 to 10 minutes అయితే విహాన్కి అన్నీ చూపించారనమాట. అతని గడ్డం కొంచెం పెద్దగా ఉంది. ఆ గడ్డాన్ని పట్టుకొని విహాన్ అయితే అతని దగ్గరే ఉండిపోయాడు, ఏడలేదనమాట. కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా అలా ఏడడు విహాన్ అయితే. ఇంకా ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇంకా వాటి పేర్లు కూడా రాసి ఉన్నాయి. మనమైతే దగ్గరికి వెళ్ళి చూడలేము. ముందున గ్రిల్స్ అయితే పెట్టేశారు. లోపల ఎక్వేరియం ఉండుంటుంది. మనకైతే ఎంట్రీ లేదు. అదైతే మేము షోపీస్ అనుకున్నాము, కాకపోతే అది డస్ట్బిన్ అనమాట. ఇంకా అలా వెళ్తే ఇవి చాలా పొడవు ఉన్నాయి, ఎత్తుగున్నాయి అన్నమాట. ఈ గోడలు వచ్చేసి పైన గుర్రాలు ఇంకా ఏవేవో ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా అలాగా అది చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాం మేము. అక్కడ ఉయ్యాళ్ళు అవన్నీ చూడడానికి ఎన్ని ఉన్నాయి అని చెప్పి అయితే. సో చూసారు కదా ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. దగ్గర దగ్గర ఒక 30-40 అయితే ఉంటాయి. ఒక్కొక్క దాని మీద ఇద్దరు కూడా ఊగచ్చు, అంత పెద్ద ఉన్నాయి అన్నమాట. పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు. మేము కూడా కాసేపు అక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసి ఇంకా అక్కడ డస్ట్బిన్ అది ఉంటే విహాన్కి అక్కడ డైపర్ చేంజ్ చేసామన్నమాట. మేము ఆఫ్టర్నూన్ 1కి ఇలాగా మధ్యాహ్నం భోంచేసి అయితే బయలుదేరాము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అది ఉంటే వాళ్ళేమో స్వెటర్స్ తీసుకోవాలి అంటే అటు సైడ్ వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు వచ్చి టైం అయితే 3:30 ఇలా అవుతుంది. ఇది చూసాక మేము సుఖ్నా లేక్ అయితే వెళ్ళాము. ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసాము, ఇంతకుముందు మేము వెళ్ళామన్నమాట. సో చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఇక్కడ ఇవన్నీ రాళ్ళతోనేనమాట ఆ బొమ్మలన్నీ. ముందుకైతే గ్లాసెస్ అలా పెట్టేశారు. మనమైతే దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవడానికి అయితే అవన్నీ కోతి బొమ్మలు ఇంకా జింకలు ఇంకా ఏవేవో యానిమల్స్ ఉన్నాయి. ఇంకా మనిషి బొమ్మలు ఉన్నాయి, బేబీ బాయ్ బేబీ గర్ల్స్ ఇవన్నీ రాళ్ళతో చేసి ఉన్నాయి అన్నమాట. చాలా బొమ్మలు ఉన్నాయి. వాటి పేర్లు అయితే తెలీదు అంతగా ఏమంటారు అని చెప్పి. సో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఇవైతే లేడీస్ చిన్న పాపల బొమ్మలు అన్నమాట. గౌన్లు వేసుకొని బొమ్మలు, ఇంకా కూర్చున్న బొమ్మలు, డాగ్స్, ఇంకా జింకలు, ఒంటెలు ఇవన్నీ రాళ్ళతో చేసి ఉన్నాయి. విహాన్ అదిగోండి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా బొమ్మలు చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే ఇక్కడ ఒంగొని ఇలా వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మొత్తం అంతా గాజు పెంకులతో చేసిన బొమ్మలు ఉన్నాయి. మీకు దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. అవన్నీ గాజు పెంకులు, ఇరిగిపోయిన గాజు పెంకులు అన్నమాట. వాటితో చేశారు బొమ్మలు అయితే. అంటే ఇవన్నీ ఆడపిల్ల బొమ్మలు. ఆ పక్కనే మగపిల్లల బొమ్మలు కూడా ఉంటాయి. అవి కూడా కొన్ని గాజు పెంకులతో చేశారు. ఇంకొన్ని అయితే వైట్ రాళ్ళతోని గట్రా అలా చేశారు.
ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే బర్డ్స్ ఉన్నాయి, ఇంకా కొంగలు, హంసలు, ఇంకా ఏవేవో ఉన్నాయన్నమాట. అవి కూడా రాళ్ళతో ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్లో, కొన్ని బ్రౌన్ కలర్లో, కొన్ని వైట్ కలర్లో అలా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూసేసి ఇంకా నెక్స్ట్ మేము ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనం సీనరీస్లో చూస్తుంటాం కదా ఆ బొమ్మల్ని, అవైతే ఉన్నాయి. బాగున్నాయి కదా చూడడానికి. ఇవి మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము సీనరీస్లో, ఇంకా టీవీస్లో గట్రా ఈ షేప్లో ఉన్న బొమ్మలను అయితే చూస్తాం కదా. ఇంకా ఇటు సైడ్ చీర కట్టుకున్న ఆడపిల్ల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం దాహం వేస్తే డ్రింక్ కూడా తాగేసి బయటికి అయితే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందా అనేది అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. అంటే ఒక పెద్దది బయటికి ఏటి కనిపించదు అనమాట, ఇదంతను లోపలికి వస్తేనే ఇదంతా కనిపిస్తుంది. బయట మొత్తం ఒక గోడతో కప్పేసినట్టు ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, చైతన్య 3 days వర్క్ అనుకొని వెళ్ళారు, కానీ కాకపోతే అక్కడ వర్క్ అయిపోతే ఇంకా నైట్కి 11:30 ఆ టైంకి అయితే వచ్చేసారు తనైతే మాత్రం. ఇంకా నాకు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట, ఎందుకంటే నెక్స్ట్ డే వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు బోర్ కొడుతుంది, ఇంకా బాబుని కూడా నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేస్తానని అయితే భయపడ్డాను. సో వచ్చేసారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బయటనైతే ఇలా ఉంటుంది అన్నమాట, పెద్ద గోడ ఉంటుంది రాక్తోనే, అది కూడాను లోపల చూడడానికి చాలా బాగుంది కదా. బయట అయితే ఇలా ఉంటుంది. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.